చేతి నుంచి ఖర్చైనా పర్వాలేదని చెప్పి మాట్లాడుతుండేవాడు. మరి నిజంగా ఈ ప్రభుత్వం నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్నికల ముందు బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారే, ఏమైంది? ఇది భక్షక చట్టం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయాలు ఏదన్నా ఉన్నప్పుడు, ద్వేషాలు ఏదన్నా ఉన్నప్పుడు, వ్యక్తిగతాలు ఏదన్నా ఉన్నప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోండి, మీకు అధికారం ఉంది, లేదా వేరే రకంగా ఏదైనా చేయండి. కానీ ఇళ్ళకి వచ్చి మహిళలపైన దాడులు చేసి ఇంట్లో ఈ రకంగా బీభత్సాలు సృష్టించడం ఎంతవరకు సమంజసం? సామాన్య మానవుడికి రక్షణ లేదు, పసి పిల్లలకు రక్షణ లేదు, మహిళలు రోడ్డుపైకి వస్తే పరిస్థితులు లేవు. వందల వేల మంది మహిళలను మాయం చేశారు ఈ 7 నెలల్లోనే. ఎక్కడ చూసినా అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రశ్నిస్తే ఏదేదో వాళ్ళపైన ఎదురు తిరిగి మాట్లాడడం, వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ నియోజకవర్గము ఎంతో ప్రశాంతంగా తయారు చేసి పెట్టినాం. ఈరోజు 4 లక్షలు దాదాపుగా జనాభా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజలు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఒక 40 మంది 50 మంది తాగుబోతులు, గంజాయి తీసుకునేటువంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే భయపడే వాళ్ళు ఉంటారా? 4 లక్షల జనాభా నియోజకవర్గం నైతిక స్థైర్యం దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఎత్తి కొడితే ప్రతి మనిషిని కూడా ఐడెంటిఫై చేసి విరివిగా పక్కకు తీస్తే రోజు ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళు 30 నుంచి 35 మంది ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇది మంచి పరిణామం కాదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ప్రతిపక్ష ఈరోజు జనసేన పార్టీ నాయకుడు కూటమిలో ముఖ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచన చేయాలి. ఒక బీసీ బిడ్డ రాజకీయాల్లో 24 గంటలు ఏదో చేయాలన్నటువంటి ఆలోచన చేశాడు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఓకే, వ్యక్తిగతంగా ఏదైనా జరిగినంటే అది ఏం జరిగిందో చెప్పండి, దానికి ఏ రకమైన చర్యలు చేపట్టాలో చర్యలు చేపట్టండి. ఈ రకంగా ఇళ్లలో దూరి పర్సనల్ వస్తువులు, కుట్టు మిషన్లు, టీవీలు, అద్దాలు మొత్తం ఇల్లంతా ధ్వంసం చేసి 80 సంవత్సరాలు ఉన్నటువంటి వీళ్ళ తల్లిగారి పైన దాడి చేసి ఆమెను నెట్టేసి, ఇంట్లో వాళ్ళ సతీమణి పైన దాడి చేసి కోడలిని కొట్టి ఇంత చేయాలన్న ఆడవాళ్ళపై జోలిపోవాలన్నా సిగ్గుందా మీకు? దీంతో నైతిక స్థైర్యం దెబ్బతీస్తామనుకుంటున్నారా? మీ వల్ల అవుతుందా? కోడలు గర్భవతి అట, ఆమె పైన దాడి. ఇటువంటి రాజకీయాలు టెంపరీగా మీకు ఏదో అనిపించచ్చేమో, కానీ మీకు